హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన విధ్వంసం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ ఎవరూ చూడనటువంటి ఒక కొత్త పందాకి తెరతీస్తున్నారు టీడీపీ నాయకులు అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా చెప్తే వైసీపీ కోవట్నో లేకపోతే వైసీపీకి ఫేవర్గా మాట్లాడుతున్నానో అని కొంతమందికి బాధ కలగవచ్చు, కొంతమంది మనోభావాలు దెబ్బతినవచ్చు. ఎందుకంటే నేను ఎవరికి తొత్తురు కాదు పొత్తురు కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలనే విషయంతో ఈ వీడియో చేస్తున్నా. ఏంటంటే ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయి అల్లర్లు, ఎక్కువ శాతం 100కు 90% టీడీపీ వాళ్ళు ప్రతీకారమో పగ అనుకోండి, ప్రతీకారం అనుకోండి, లేదా కక్ష అనుకోండి, లేదా కక్ష సాధింపే అనుకోండి, మొత్తానికి వైసీపీ వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ నానా విధ్వంసం అయితే కనుక సృష్టిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను చూడటంలా, లేదా వైసీపీ వాళ్ళ ఇళ్ళు కానీ, వైసీపీ లేదా అభిమానుల్ని కానీ, లేదా వైసీపీ నాయకుల్ని కానీ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, కొడుతున్నారో నిజంగా చంపేస్తున్నారు అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక నిన్న మొన్నటిదాకా 144 సెక్షన్ విధించారు. అసలు ఎందుకురా ఈ సోదంతా మాకు చెప్తున్నానంటే కనుక ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ కాబోతుందా అని అయితే కనుక వైసీపీ నాయకులు కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకులని మాట్లాడుతున్న మాట. పూర్తిగా వివరాల్లోకి వెళ్లే ముందు నాదో రిక్వెస్ట్ ఉందండి, మర్చిపోద్దు లైక్ చేయండి. చాలామందికి అవసరమైన వీడియో మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మర్చిపోద్దు, కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మన ఛానల్ నుంచి ఏంటి పార్టీలకు అతీతంగా 90% జెన్యూన్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటాను. మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే ఈ వీడియోని షేర్ చేయండి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బీహార్గా మారబోతుందా అంటే, బీహార్ ఏమైంది అసలు? ఆంధ్రప్రదేశ్ బీహార్లాగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు బీహార్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు అంటే కనుక, బీహార్లో కూడా ఇదే తరహాలో ఏంటంటే రాజకీయ అల్లర్లు, రాజకీయ విధ్వంసం జరిగిందండి ఒకనొక సందర్భంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీహార్లో సంక్షోభంగానే ఉంటుంది. బీహార్లో అల్లర్లకి పెట్టింది పేరు. బీహార్లో ముఠా కక్షలు, రాజకీయ కక్షలు, రాజకీయ హత్యలు ఎక్కువగా జరిగినాయి. 1, 2 కాదు, 20,000, 30,000 మంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి బీహార్ గురించి మీకు చెప్తాను. ఏంటంటే బీహార్లో పేరు మోసిన సిటీలు 4, 5 ఉన్నాయి. ఏంటంటే బగల్పూర్ కానీ ఇలాగ కొన్ని సిటీలు అయితే ఉన్నాయి. వాటిలో బగల్పూర్లో మెయిన్ 1989లో అల్లర్లు జరిగాయి. ముస్లింలకి హిందువులకి జరిగిన కొట్లాటలలో చాలామంది చనిపోయారు. అంతేకాదండి, ఆ అల్లర్లు చాలా సంవత్సరాలు కంటిన్యూ అవుతూ వచ్చినాయి. 1990లో రామ జన్మభూమి ఉద్యమం అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యమం తర్వాత ముస్లింలు అలాగే వాళ్ళ మత కక్షలు, కుల కక్షలు ఇవన్నీ పేట్రైపోయి నిజంగా ఆర్థిక వ్యవస్థ అంటే బీహార్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయేదాకా తీసుకెళ్ళిపోయి ఈ రాజకీయ కక్షలు. కాబట్టి అందుగురించే ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ కాబోతుందా అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అలాగే 1989లో ఆగస్టు నెలలో 200 మంది హిందూ మృతదేహాలు ఒకే బావిలో పడేసిన సంఘటన బీహార్లో జరిగింది. అంతే కదండి, అక్టోబర్ 24 నుండి 27 వరకు జరిగిన అల్లర్లలో 1000 మంది దాకా చనిపోయారు. అంతేకాదు 195 గ్రామాల్లో 1000 మంది లేదా 2000 మంది వరకు చనిపోవడం జరిగిందండి. 195 గ్రామాలు కూడా అంతమైపోయినాయి. నిజమండి, ఎందుకు మాట్లాడుతున్నా, 1946 అక్టోబర్ 24 నుండి నవంబర్ 11 వరకు మతపరమైన అల్లర్లు ఎక్కువగా జరిగినాయి బీహార్లోనే. ఎంటైర్ ఇండియాలో మొత్తం భారతదేశంలో బీహార్లో జరిగిన మతపరమైన అల్లర్లు కానీ, విధ్వంసకాండ కానీ, రాజకీయ కక్షలు కానీ, రాజకీయ కుట్రలు కానీ, రాజకీయ హత్యలు కానీ బీహార్లో జరిగినన్ని ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ జరగల. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అందుగురించే బీహార్ని అల్లర్లకు లేదా ఏదైతే హత్యలకు ఎక్కువగా ఉదాహరిస్తారన్నమాట. కాబట్టి గ్రేట్ కలకత్తా హత్యలు లేదా నోకాలి అల్లర్లు 5,000 మంది నుంచి 5,000 మంది నుంచి 10,000 మంది దాకా ఈ నోకాలి అల్లర్లలో చనిపోవడం జరిగింది. ఎలాంటి ప్రాశస్త్యం ఉన్నటువంటి, ఎలాంటి విధ్వంసకాండ జరిగినటువంటి బీహార్నే ఏపీకి ఎందుకు సాదృశ్యంగా పోలుస్తున్నారు? ఏపీలో అలా జరగబోతుందంటే కనుక ఏమో, ఇలాగే కనుక లా అండ్ ఆర్డర్ను వదిలేస్తే బీహార్లో జరిగినట్టే ఏపీలో కూడా జరుగుతుందేమో అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు ఇప్పుడు చెప్తున్న మాట. ఎందుకంటే ఎప్పుడో ఎలక్షన్ ముందు స్టార్ట్ అయిన గొడవలు ఆగల, ఆజ్యం పోసినట్టు, అగ్నికి ఆజ్యం పోసినట్టు కొంచెంగా పెరుగుతూనే వచ్చాయి. ఏంటి మాట అనుకోవడంతో అవసరమైతే కలబట్టంతో పాటు నరుక్కోవడంతో పాటు ఇళ్లను కూల్చేసి దాకా వచ్చాయి అని అయితే చెప్పొచ్చు. కొన్ని వీడియోలు ఉన్నాయండి నా దగ్గర, కానీ ప్రొజెక్ట్ చేయడానికి నా దగ్గర ఏమీ లేదు స్క్రీన్, లేకపోతే మీకు ఆ స్క్రీన్ మీద వేసి చూపించిన ఆ వీడియోని. అలాగే మర్చిపోకుండా అవసరమైతే ఈ వీడియోలో ఈ వీడియో ఆఖరణ ఆ వీడియోలు అయితే ప్లే చేస్తాను. ఖచ్చితంగా మీరైతే అందరూ చూడండి. తర్వాత దీనికి అంతటికీ కారణం టీడీపీ అని అంటే కనుక తప్పు. టీడీపీని ఒకదాని మీద గెట్టడం నాకు నచ్చదు. ఎందుకంటే కనుక తప్పు తమ్ముడు తనోడైనా ధర్మం మాట్లాడాలంటాను. తప్పు ఎవరు చేసినా తప్పే. 70%
టీడీపీ చేస్తే ఓ 30% దానికి ఆజ్యం పోసింది వైఎస్ఆర్సీపీ. నిజమండి. ఎందుకంటే ఏదైతే ఎలక్షన్కు ముందు ఆ గొడవలు స్టార్ట్ అయ్యాయో అప్పుడు తమ హుకుం చూపించుకోవడానికి లేదా తమ ఆధిపత్యాన్ని చెలాయించుకోవడానికి చెదురు మదురు సంఘటనలు అయితే కనుక కొన్ని చోట్ల జరిగినాయి. అవన్నీ కూడా నివురుగప్పు నిప్పులాగా ఉన్నాయి టీడీపీ వాళ్ళలో. ఏదైతే అవమానాలు ఉన్నాయో, ఏదైతే హింసలు పడ్డారో, కొంతమంది ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరూ నివురుగప్పు నిప్పులాగా ఉన్నారు. మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు తేల్చుకుందాం అన్నట్టుగా ఉన్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం ఒక్కసారి మారిందో వాళ్ళలో ఉండే ఆవేశం కట్టలు తెంచుకుంది. వాళ్ళలో ఉండే ఏదైతే ఆక్రోశం మొత్తం జనాల మీదకి వదిలేరంతే. వదిలేసరికి ఎక్కడ చూసినా సరే మారణ కాండనైతే కానీ సృష్టించారు చాలా చోట్ల. ఉదాహరణ చూద్దామండి. ఎలా అంటే రీసెంట్గా జరిగిన కొన్ని సంఘటనలు మాత్రం చెప్తున్నా. పల్నాడులో జరిగిన సంఘటనల గురించి నేను మాట్లాడట్లా, ఎలక్షన్కి ముందు జరిగిన సంఘటనల గురించి మాట్లాడట్లా. ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కసారి రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని జిల్లాల్లో మాత్రం మన మామూలు కాదు, ఏదో రౌడీ మోకలు రెచ్చిపోయినట్టు, గోండాగిరి చేసే గోండాలను రెచ్చిపోయినట్టు ఒక రాజకీయ నాయకులు లేదా ఒక రాజకీయ అభిమానులు, రాజకీయ కార్యకర్తలు వన్ సైడ్గా కొంతమందిని హింసించడం, దారుణంగా నరికేయటం, లేకపోతే చిత్రవాదాలు చేయటం, ఇలా చాలా సంఘటనలు అయితే ఇల్లులు కూల్చేయటం, ప్రభుత్వ కార్యాలయాలు కూల్చేయటం, అలాగే ఏదైతే గ్రామ సచివాలయాలు ఉన్నాయో అలాంటి సచివాలయాలు పడగొట్టేయటం, నేమ్ బోర్డులు పడగొట్టడం, లేదా ఆర్కేపీలు ఏంటి రైతు భరోసా కేంద్రాలను పడగొట్టడం, లేదా కొన్ని శిలాపలకాలు నాశనం చేయటం, కొన్ని విగ్రహాలను కూల్చేయటం, ఎలా అయితే చేయడం జరిగింది. కానీ ఏమవుతుందంటేనండి, ఒకటండి, ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాం కదా అని, అధికారంలో ఉన్నాం కదా అని వాళ్ళు ఏదో చేశారు వైసీపీ వాళ్ళు. ఎవరో ఒకరినో ఇద్దరినో ముగ్గురినో బాధ పెట్టుంటారు. ఇప్పుడు జరుగుతుంది ఒకరిద్దరు ముగ్గురితో కాదండి, కొన్ని జిల్లాలే రగిలిపోతున్నాయి. కాబట్టి అధికారంలో ఉన్నాం కదా అని వాళ్ళు కొంచెం ఉసుగులిపితే అధికారం పోయింది వాళ్ళకి. ఇప్పుడు అధికారంలోకి టీడీపీ వచ్చింది. మేము అధికారంలో ఉన్నా కానీ వెచ్చలవిడిగా చెరగకపోతే రేపు మళ్ళా వైసీపీ అధికారంలోకి వస్తాదేమో. ఒకవేళ వస్తే మీరు చేసింది 10% అయితే వాళ్ళే 90% చూపిస్తే ఖచ్చితంగా బీహార్ అవుతారు. కాబట్టి వీటికి ఇక్కడతోనే ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సందర్భం వచ్చింది అని అయితే కనుక చాలా మంది అభిప్రాయం పడుతున్నారు. దాంట్లో నేను ఒకడిని, నా అభిప్రాయం కూడా అదే. పార్టీలకు అతీతంగా చెప్తున్న మాట ఇది. ఏంటి, అచ్చెన్నాయుడు వర్గం తోట మల్లేశ్వరరావు పోలింగ్ బూత్ ఏజెంట్గా ఉన్న అతన్ని దారుణంగా చంపేశారండి. నిజంగా కొట్టడం వల్ల చనిపోయాడు అనమాట. తర్వాత గ్రామ సచివాలయాలు మొత్తం ఎక్కడెక్కడ పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఆర్బైకీలు నాశనం చేస్తున్నారు, శిలాపలకాలు పడగొడుతున్నారు, విగ్రహాలు నాశనం చేస్తున్నారు. అంతేకాదండి, ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో నిజమే వాటి నోటుదోల, వాళ్ళ నోటుదోల కాదని అన్నాం, వాళ్ళు చేసింది తప్పే, ఏదో మాటలతో సరిపెట్టారు వాళ్ళు. కానీ మీరు మాటలతో మొత్తం దారుణం అయితే కనుక సృష్టిస్తున్నారు. కాబట్టి ఎవరైతే కొడాలి నాని ఉన్నారో, గోరంట్ల మాధవ్ ఉన్నారో, లేకపోతే సజ్జలు ఉన్నారో, పేరు నాని ఉన్నారో, ఇలా ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో, ఆ నాయకులు ఇళ్ల మీద దాడులు చేయటం, ఆ నాయకులకి పోలీసు ప్రొటెక్షన్ అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాత్రం వాళ్ళని బాగానే ఉన్నారు. కానీ పోలీస్ ప్రొటెక్షన్ లేని కొంతమంది అభిమానులు కానీ వైసీపీ కింది స్థాయి ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరి మీద దౌర్జన్యకాండ. ఒక వ్యక్తిని అయితే కనుక మంగళగిరిలో ఒక వ్యక్తిని అయితే కనుక లోకేష్ గారిని ఏదో నానా నోటుకు వచ్చినట్టు మాట్లాడాడని, ఎలక్షన్కి ముందు మాట్లాడాడని, నెగ్గిన తర్వాత ఆ వ్యక్తిని పట్టుకుని తెల్లవార్లు కార్లు తిప్పుతూ కొడుతూ అలాగే కాళ్ళు పట్టించుకుని, అంటే మొత్తం ఏంటి అతన్ని ఒంటి మీద ఉన్నాయన్ని తీసేసి అర్ధనగ్నంగా నుంచోబెట్టి ఏంటి కాళ్ళు పట్టించి నానా యాతం చేశారు. వాళ్ళ ఆవిడని బెదిరించి, ఇలాగ పిల్లల్ని బెదిరించి, కొంతమంది లోపలికి వెళ్ళి తల్లిని ఆడ మగ లేకుండా కొట్టడం, దౌర్జన్యం చేయడం, రోడ్ల మీద నాయకులను కాళ్ళలో పట్టుకుని తనడం ఇలా చేస్తారండి. నిజంగా నేను ఎందుకంటే ఏదో వైసీపీ సానుభూతిపరుడిగా మాట్లాడట్లా, వైసీపీ అలాగే టీడీపీ పొజిషన్లోనే నేను ఎలాగా మాట్లాడతా. ఎందుకంటే నాకు పార్టీలు ముఖ్యం కాదు, మన వీడియోలు అన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఉంటాయి. కానీ చేస్తున్న మారణకాండ, ఏదైతే చేస్తున్న దుశ్చర్య ఉందో అది మొమ్మాటికి క్షమించరానిది. ఏదైతే మనం చేస్తామో క్రియేషన్ టు రిక్రియేషన్ అని ఎలా అయితే పదం ఉందో, చర్యకు ప్రతిచర్య ఎలా ఉంటుందో, కాబట్టి మీరు ఏదైతే ఒక చర్యను ప్రారంభించారో దానికి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. అది 5 ఏళ్ళు పట్టొచ్చు, 4 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు, 6 ఏళ్ళు పట్టొచ్చు. చర్యకి ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది. చర్య ఎంత దారుణంగా ఉంటే దాని ప్రతిఫలం వచ్చే ప్రతిచర్య ఇంకెంత ఘోరంగా ఉండబోతుందో నెవర్ ఇమాజిన్, ఎవరు ఊహించలేము. అది ఓకే అందదు అనైతే నేను గంటాపదంగా చెప్పగలను. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ఎవరికైతే ఈ మాటలు బాధపట్టాయో, ఎవరినైతే ఇబ్బంది పెట్టాయో వాళ్ళు ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా 100% చెప్తున్నాను. నెక్స్ట్ ఎలక్షన్ ఒకవేళ పొరపాటున కానీ వైసీపీ వస్తే చాలా దారుణాలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అయినా అవ్వకపోయినా బీహార్ అప్పుడు ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే దానికి ఆజ్యం పోసారు, ఒక మొక్క పాతారు, పగా ప్రతీకారాలను మొక్క పాతారు. ఆ మొక్క ఎదుగుతూ పోతుంది, ఫలాలు వచ్చే టైం ఇంకొక 5 సంవత్సరాలు ఉంది.
చాలా జాగ్రత్తగా ఉండాలి అని అయితే నేను చెప్తాను. కాబట్టి ఎలాంటివి జరగకూడదంటే కనుక ముందస్తు చర్యల్లో భాగంగా లా అండ్ ఆర్డర్ అనేది పటిష్టంగా అమలు చేయాలి. ఆల్రెడీ గవర్నర్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా లా అండ్ ఆర్డర్ని ప్రతిష్టంగా భద్రపరిస్తే కనుక 100% అప్పుడైతే కనుక ఇవి ఆగుతాయి, లేకపోతే ఆగో. బీహార్ లాగా మారిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇంకా చాలా ఉన్నాయండి ఎగ్జాంపుల్స్. ఎలా అంటే అయ్యన్న పాత్ర గారి అనుచరులు అంట నర్సీపట్నం నియోజకవర్గం నోకావారిపాలెం మండలంలో రాచపల్లి పంచాయతీ బూత్లో కన్వీనర్ అయినటువంటి అప్పలనాయుడిని ఆయన తల్లిని దారుణంగా విచక్షణారహితంగా కొట్టారండి పెద్దవాళ్లే వాళ్ళు. వాళ్ళ అమ్మనే కొడుకుని ఇద్దరిని కలిపి కొట్టారు. కాబట్టి అంతేకాదు టీడీపీ ఇలా జరుగుతూ ఉంటాయి. టీడీపీలో కూడా కొంతమందిని బాధించారు వైసీపీ వాళ్ళు. దొంగ దెబ్బలు అనుకోండి, ఏమని అనుకోండి. ఇప్పుడు వరకు వైసీపీ వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్పాను, ఇప్పుడు టీడీపీ వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్తున్నా. చాలా మందిని టీడీపీ వాళ్ళని కూడా వీళ్ళు కొట్టడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చాలా మాటలు అన్నారు, ఆ మాటలు కడుపులో పెట్టుకున్నారు. ఇప్పుడు కొట్టడం జరుగుతుంది, కొంతమందిని ఒకళ్ళని ఇద్దరిని హత్య చేయడం కూడా జరిగింది. వాస్తవం అండి. ఎవరంటే టీడీపీ కార్యకర్త దారుణ హత్య. వేట కొడవలతో నరికి కర్నూలు జిల్లా బొమ్మారెడ్డిపల్లెం గిరినాథ చౌదరిని వేట కొడవలతో తరివి కొట్టి చంపిన సంఘటనలు అయితే ఉన్నాయి. ఎలాగ చెదురుముదురు సంఘటనలు టీడీపీలో 2, 3 ఉంటే వైసీపీలో మాత్రం ఇంచుమించుగా లెక్కలేనన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఈ మారణకాండ, ఈ విధ్వంసకాండ, ఈ రాజకీయ హత్యలు, ఈ రాజకీయ కుట్రలు ఈ రోజుతోటి అంటే ఈ నెలతోటి స్టాప్ చేయాలని, ఫుల్ స్టాప్ చేయాలని, అందుకు తగిన లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్లో రావాలని మనం అందరం ఆశిద్దాం. అంతేకాదు చేతనైనంత వరకు రాజకీయాన్ని రాజకీయంలో చూడాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే రకంగా చూడకూడదు. ఇలాంటివి మనం అంటే వేరే మన పిల్లలకి భావితరాలకి అందించేది ఇలాంటిది కాదని నా అభిప్రాయం. కాబట్టి నేను ఎవరి తరపున మాట్లాడాల ఇక్కడ వాస్తవంగా. కానీ వాస్తవాలు ఏం జరిగినాయని కళ్ళకు కట్టినట్టు వీడియోలు చూసి వాటి వల్ల నేను చెప్తున్నాను. కొన్ని వీడియోలు అయితే కనుక ఇవి దీంట్లో నేను షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నా మాటలు అయిన తర్వాత. ఇప్పుడు కంటిన్యూస్గా ఆ వీడియోలు వస్తాయి చూడండి. ఏది కూడా ప్రూఫ్ లేకుండా మాట్లాడను. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు. నాకు మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి, ఈ వీడియో చాలా మందికి షేర్ అవ్వాలి. సమాజ హితం కోరే వీడియో కాబట్టి లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.